అక్కడ పాత కాలనీలో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్, అంటే మొత్తం కలిసిపోయి ఉండేది. సో నాకు తెలిసి సబ్ కాన్షియస్గా అంటే ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుందేమో, కానీ నాకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నిజమైన ప్రేమ అనుకోవచ్చు అమ్మ తర్వాత. ఓకే. ఒక నిజమైన ప్రేమ అంటే యాక్టింగ్, సినిమాలు అనేది. సో డెఫినెట్గా చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది సార్, కానీ అది వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండదు సబ్ కాన్షియస్గా. లక్కీగా నాకు నా వంతు అంటే నాకే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా జరిగిపోయింది అది. తాతయ్య వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో విలన్గా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ ఒక స్టార్ యాక్టర్ అని అనిపించుకోలేకపోయారు. అవును సార్. నాన్న చూసుకున్నా కానీ నాన్న కూడా కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. తర్వాత తను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. అవును సార్. సో వాళ్ళిద్దరిని పోల్చుకుంటే మీకంటూ ఒక గోల్ ఏర్పరచుకున్నారా? ఏదైనా ఒక యాక్టరో లేకపోతే ఒక హీరోగానో అవును సార్ నేను రాణించాలి, పేరు సంపాదించుకోవాలి అలాంటిది ఏదైనా ఉందా? అంటే వాళ్ళు సాధించలేనిది ఏదైనా సాధించాలి అన్నట్లుగా. నంబర్ 1 ఏంటంటే సార్, వాళ్ళు చాలా సాధించారు డెఫినెట్గా. వాళ్ళ పరిధిలో కానీ వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళు చాలా అంటే చాలా సాధించారు. చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు ఇద్దరు, అండ్ అమ్మ కూడా అలాగే. అండ్ నాకంటూ నా గోల్స్ ఉన్నాయి సార్ డెఫినెట్గా. అంటే వాళ్ళ గోల్స్ ఎలాగుంటాయో నాకు నా సపరేట్ గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళది తక్కువ చేయడం కానీ నాది ఎక్కువ చేయడం కానీ అస్సలు చేయను. నా గోల్ నాది. ఓకే. సో డెఫినెట్గా నాకు అంటే రాణించాలి అనే పదం వాడకుండా డెఫినెట్గా అంటే నాకు నా అంబిషన్స్ ఉన్నాయి. నేను ఒక లెవెల్లో ఊహించుకుంటున్నాను నన్ను. అది నేను కష్టపడో ఏదో చేసో రీచ్ అవుతాను. కథానాయకుడుగా అనొచ్చు. ఎస్, కథానాయకుడుగా అండ్ ఆ స్టోరీని డ్రైవ్ చేసే క్యారెక్టర్గా. ఓకే. అంటే అది కథానాయకుడే అవ్వచ్చు. సో అలా డెఫినెట్గా నేను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అండ్ యా, అది నా కోరిక సార్. అండ్ వాళ్ళ సందర్భాలు, వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ డెఫినెట్గా వేరు. తాతకి అప్పుడు నాకు బాగా గుర్తు, నాన్న చెప్తాడు, ఇన్స్టిట్యూట్ అప్పుడు ఫస్ట్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మొదలెట్టి టీచింగ్ చేశారు చెన్నై మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. తర్వాత తాత సినిమాలకు వచ్చే డైరెక్షన్ చేశారు, అన్నీ చేశారు, మంచి పేరు వచ్చింది. అప్పుడు ఎవరో అంటే నాకు గుర్తులేదు ఎవరు మాట్లాడారో కొంచెం భయపెట్టారు, చూసుకో దేవదాస్ ఇప్పుడు ఇలా వస్తున్నావు, ఈ వైపు వస్తున్నావు, రెండూ కాకుండా అయిపోతుందేమో, ఒక వైపు ఫిక్స్ అయిపోను. డైరెక్షన్ వైపు వచ్చినప్పుడు డైరెక్షన్ వైపు వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఒక టీచర్గా చాలా బాగా పేరు వస్తుంది, రెండూ కాకుండా అయిపోకుండా ఉండాలి, ఒక దానికి ఫిక్స్ అయిపో అని చెప్తే ఇంకా మా తాతకి అప్పటికి ఉండే సిచ్యువేషన్ బట్టి నాకు తెలిసి అలా సెటిల్ అయిపోయారు. ఓకే. సో నాన్నకు ఉండే చాలా సందర్భాలు కానీ ఇంకా ఏమేమో ఉండుంటాయి, దానివల్ల వాళ్ళు దాన్ని ఇంకా ఫోకస్డ్గా అప్పుడు ముందరికి తీసుకెళ్ళలేదు. అండ్ నేను డెఫినెట్గా చచ్చో చెడో ఏదో ఒకటి చేసి ఇక్కడే ఉంటాను, నా పేరు నేను సంపాదించుకుంటా. సో అందులో మొట్టమొదట నిర్మలా కాన్వెంట్లో అవును సార్ మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టున్నారు. అవును సార్. ఆ తర్వాత ఎందుకు కావాలని గ్యాప్ తీసుకోవటం? అంటే ఏజ్ గురించి చదువు మీద దృష్టి పెట్టాలని? ఏజ్ గురించి సార్, డెఫినెట్గా ఏజ్ గురించి, చదువు గురించి. కానీ చదువు ఎప్పుడు సరిగ్గా ఎక్కలేదు, అది వేరే విషయం లేండి. బట్ నిర్మలా కాన్వెంట్ చేసినప్పుడు చాలా చిన్నోండి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి, అంటే సెట్ ఎలా ఉంటుంది, సెట్లో డైనమిక్స్ ఏంటి, అంటే ఏం జరుగుతూ ఉంటుంది, ప్రైమరీగా ఒక యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ వస్తాయి కదా అని చేసింది. అండ్ డెఫినెట్గా చాలా నేర్చుకున్నాను. అంటే ఆ సెట్లో సినిమాటోగ్రఫర్లో త్రూ కానీ అబ్జర్వ్ చేసి కానీ లైటింగ్ ఏం చేస్తున్నారు అవన్నీ, అంటే అప్పుడు ఉండే అండర్స్టాండింగ్. నాగార్జున గారిని కలిసారు సార్. అప్పుడు ఒక సీన్ కూడా అది సినిమాలో ఉందో లేదు నాకు గుర్తులేదు. సో కలిసాను సార్ డెఫినెట్గా. ఓకే. మొన్న బిగ్ బాస్కి వెళ్ళినాం ఫినాలీకి, గ్రాండ్ ఫినాలీకి, ఆయన అక్కడికి కలిసాను. ఓకే. సో ఆయన ఎప్పుడన్నా ఆయన సలహాలు కానీ ఇవ్వటం కానీ అట్లాంటి ఏదైనా జరిగిందా అప్పుడు నిర్మలా కాన్వెంట్ టైంలో కానీ తర్వాత కానీ? అంత అంటే మాకు ఆయనకి అంత టైం లేదు సార్. డెఫినెట్గా ఆయన టైం ఉంటే ఆయన మాట్లాడి ఉండేవాళ్ళని, ఆయనతో అడిగి ఉండేవాడిని. మొన్న ఒక వీడియో కూడా చేస్తాం, అంటే ఆయనతో. అంటే ఆయన ఎంత అంటే లైక్ నాకు గొప్ప విషయం ఏంటంటే ఆ గ్రాండ్ ఫినాలే రోజు ఆయన అంటే అయిపోయింది, మా స్టేజ్ పనికి వెళ్ళాం, అయిపోయింది. ఆయనకి బ్రేక్ వచ్చినప్పుడు ఒక రీల్ చేస్తారా సార్ అని అడిగాము. అంటే మా సినిమాకి సంబంధించింది ఏం లేదు. మేము నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది, మీరు చూస్తేనేమో అక్కడ విజయవాడలో ఆ రోజు ప్రోగ్రామ్ ఏదో ఉంది మీకు? అవును సార్. అంటే ఆ షూటింగ్ బిగ్ బాస్ ది 1 డే ముందు అయిపోయింది. ఓకే. సో మీ పార్ట్ వరకు 1 డే ముందు చేసి తర్వాత మేము విజయవాడకి వెళ్ళిపోయాం, అక్కడ కాలేజ్ దీనికి వెళ్ళిపోయాం. రైట్. ఈ బిగ్ బాస్ షోలు అన్ని మధ్యలో ఆయన బ్రేక్ లో ఒక రీల్ చేస్తారు సార్. మాతో ఏం లేదు, మిమ్మల్ని వచ్చి బబుల్ గమ్ లవ్ స్టోరీ కాబట్టి ఎలా లవ్ చేయాలి ఇవన్నీ అడిగితే ఆయన ఆ షూటింగ్ మధ్యలో బ్రేక్ లో ఆయన చేశారు మాకోసం ఒక రీల్. అండ్ ఫస్ట్ ఏమైందంటే షూట్ చేసే కెమెరామెన్ వాళ్ళు ఆడియో రికార్డ్ చేయలేదు. తర్వాత వచ్చి
ఆయన అంత బిజీగా ఉండి ఇప్పుడు సడన్ గా ఆడియో లేదు అంటే ఏమనుకుంటారని చెప్పి మళ్ళీ మొగ సినిమా లాగా ఉందా? మూగ సినిమా లాగా ఉంది. సో నిర్మోహమాటంగా ఆయన దగ్గరికి పోయి, సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆడియో, సారీ ఎందుకు చెప్తున్నావు, చలో మళ్ళీ చేద్దామని సేమ్ ఎనర్జీ చేశారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే ఆయనకి ఆ షూటింగ్ మధ్యలో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్ ఉంది చూడండి, అది చాలా నచ్చింది నాకు. అది చాలా అంటే రెస్పెక్ట్ కానీ అన్ని కూడా ఆయన వైపు బిల్డ్ చేశాయి. అంటే మళ్ళీ రెండోసారి చేయడానికి సౌండ్ పోయింది, మళ్ళీ అక్కడ ఆయన బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది, ఆయన ఫ్రీగా ఏం లేరు, అయినా కూడా ఆయన చేశారు. సో అది చాలా గొప్పగా అనిపించింది సార్ నాకు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఇన్స్పిరేషన్ అనుకోవాలి. అవును అవును. సో ఈ సినిమాని అంటే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని మీ లాంచ్ ప్యాడ్గా ఎన్నుకోవడానికి ఏదైనా ఉందా? ఇది అంతకుముందు ఏదైనా స్టోరీస్ విన్నారా? సార్ ఒక కపుల్ ఆఫ్ స్టోరీస్ విన్నాను సార్, కానీ ఈ సినిమా నాకు అంటే విన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది అంటే కంప్లీట్గా నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు రవి ఆ స్టోరీలోకి పట్టుకొని వెళ్ళిపోయాడు. యాక్చువల్గా రవి అంతకుముందు క్షణం డైరెక్టర్, అలాగే కృష్ణ అండ్ హిజ్ లీలా. అవును సార్. సో అలాంటి సినిమాలతోటి అతను చాలా మంచి పేరు సంపాదించుకుంటే మంచి రైటరు. అవును సార్. సో మిమ్మల్ని హీరోగా తీసుకొని మిమ్మల్ని లాంచ్ చేయాలని అతనికి ఎందుకు అనిపించింది, ఎప్పుడైనా మాట్లాడారా? డెఫినెట్గా సార్. అంటే ముందు ఎలా కలిసామంటే మేము ఒక సంగీత్లో నేను రవి క్యాజువల్గా కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. అంటే పెద్ద ఊరికే మా సినిమా గురించి మాట్లాడుకున్నాం. నాకు రవికాంత్ ఎవరో తెలుసు, రవికాంత్కి అప్పటికి నేను ఎవరో ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళి డైరెక్ట్గా నేను సో కొడుకుని పరిచయం చేసుకోలేదు. ఇలా డీసెంట్గా మాట్లాడుకున్నాం, అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే నేను ఒక 2-3 కథలు అవుతున్నాయి అనుకొని అవ్వట్లేదు. సో అప్పుడు రవికాంత్ ఊరికే అడిగాను, రవి ఊరికే నాకు జస్ట్ డిస్కస్ చేయడానికి కలుద్దాం అనుకుంటున్నాం, ఊరికే ఒక కాఫీ కలుద్దామని అడిగాను. ఆ రోజు రవికి ఏం తట్టిందో అంటే మేబీ నన్ను చూసి తన దగ్గర ఉండే స్టోరీ క్యారెక్టర్ లాగా నేను కనిపించానేమో తనకి. సో ఆ రోజు చెప్పాడు, అంటే మాట్లాడుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత రవి అన్నాడు, నా దగ్గర ఒక స్టోరీ ఉంది వింటావా అంటే, భయ్యా నువ్వు చెప్తావు అంటే నేను ఎందుకు వినను, ప్లీజ్ నాకు చెప్పు అని చెప్పి విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. రవికి కూడా సంభవ్ నేను ఆ క్యారెక్టర్లో కనిపించాను. ఓకే. అంటే నేను ఆ క్యారెక్టర్గా కనిపించడం వల్ల రవికి నచ్చింది. అండ్ తర్వాత రవి కూడా చాలా ప్రాక్టికల్ మనిషి, జస్ట్ కనిపించాను కానీ వదిలేదు. ఒక ఆడిషన్ కూడా అడిగేశాడు. తర్వాత నెక్స్ట్ డే ఒక అంటే ఆడిషన్ లాగా ఇచ్చేసి ఒక సీన్ తీసుకొని అది చేసిన తర్వాత ఓకే అనుకున్నాం. దెన్ ముందరికి వెళ్ళాం. ప్రైమరీగా మీరు అడిగిన క్వశ్చన్కి రవికి నాకు తెలిసి నేను ఆ క్యారెక్టర్ లాగా 100% కనిపించాను ఆ రోజు. సో డెఫినెట్గా చాలా అగ్రెసివ్గా ఉంది కదా ట్రైలర్లో చూసినప్పుడు. నిజ జీవితంలో రియాలిటీకి వచ్చేటప్పటికి రోషన్ అలాగే ఉంది. అయ్యో లేదు సార్, అస్సలు లేదు సార్. అంత అగ్రెసివ్గా అయితే ఎప్పుడూ లేను, ఈ సినిమాలో ఉన్నంత అగ్రెసివ్గా అయితే ఎప్పుడు లేను. అట్లానే మెతక అబ్బాయి కూడా కాదు. మెతక అబ్బాయి అయితే కాదు సార్. అంటే ఎవరైనా వచ్చి ఊరికే ఇబ్బంది పెడుతున్నారంటే అంటే ఆ లెవెల్లో కోప్పడినేమో కానీ మాట్లాడేస్తాం. అంటే దాన్ని ఎలా డీల్ చేయాలి అలా డీల్ చేస్తా. కామ్గా అయితే ఉంటాను. ఎవరైనా వచ్చి ఊరికే ఇరిటేట్ చేస్తే రెస్పాండ్ అవుతా. సో బబుల్ గమ్లో క్యారెక్టర్, అది ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బబుల్ గమ్లో క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు ఆది సార్. సో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, నేను ఒక అసిస్టెంట్ డీజే, మిడిల్ క్లాస్ అబ్బాయిని. మా ఫాదర్కి ఒక చికెన్ షాప్ ఉంటుంది, నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. నాకు చేశాడు కదా క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ సార్. ఫాదర్ క్యారెక్టర్ జయరామేశ్వర్ గారు అని సిద్ధు జొన్నలగడ్డ గారు బ్రదర్, ఆయన చేశారు. హర్ష వేరే క్యారెక్టర్ చేశాడు సినిమాలో. అవునా? సో మా ఫాదర్కి ఒక చికెన్ షాప్ ఉంటుంది. నాకు ఎలాగో అంటే ఆ ఇంటర్నెట్ క్యాఫేలు ఇవన్నీ ఉండేవి కదా, అంటే ఇది నేను రాసుకున్న స్టోరీ. ఈ సినిమాకి మొదలవక ముందు ఎందుకు వీడు డీజే అవుదాం అనుకున్నాడు అంటే, ఇంటర్నెట్ క్యాఫేలో ఏదో రోజు గేమ్ ఆడడానికి వెళ్తున్నప్పుడు పక్కన కౌంటర్లో ఒక అన్న డీజే కాన్సర్ట్ వీడియో చూస్తున్నాడు, అరే భలే ఉంది ఇదేదో ఉందని. అలా వాడికి మొదలవుతుంది అది డీజే అవుదామని. సో అలాగా వాడు ఎలా చేయాలో అర్థం కాక ఇక్కడ ఏదో క్లబ్లో వీటిలో డీజేలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర జాయిన్ అవుతాడు. ఒక డీజే దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. వాడేమో వీడిని కొంచెం ఇబ్బందులు పెట్టి అన్నీ చేసి ఫైనల్గా కొన్ని సినారీ జరుగుతుంది. అది సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఓవరాల్గా స్టార్టింగ్ అంతా కూడా కొంచెం మెత్తగా మరీ అంటే ఈ వరల్డ్కి వచ్చేసరికి, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇటువైపు వచ్చేసరికి కొంచెం అంటే అరే వాళ్ళు పెద్దోళ్ళు రా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలా ఇలా చేతులు కట్టేసుకొని అన్న ఓకే అన్నట్టు ఉంటాడు, కొంచెం ఒబీడియంట్గా ఉంటాడు ఫస్ట్లో. తర్వాత సినిమాలో ఉంటుంది. ఓకే. అంటే ఆ లవ్ లో అతను ఎదుర్కొన్నటువంటి తర్వాత ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది ఈ సందర్భాల్లో. తను ఒక హై ఎండ్ సొసైటీ నుంచి వచ్చిన అమ్మాయి, వీళ్ళు ఎలా లవ్ లో పడ్డారు, ఏం జరిగిన తర్వాత అనేది స్టోరీ. ఒక బిలో మిడిల్ క్లాస్ అమ్మాయికి ఒక డబ్బున్న అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ. అవును సార్.
సో ఇందులో చూస్తే మీ క్యారెక్టర్లో కొంత ఆ వేరియేషన్స్ మీరు అన్నట్టు స్టార్టింగ్లో కాస్త ఒబిడియంట్ ఉంటే తర్వాత యారోగెంట్గా మారారు. సో ఈ ఫేసెస్ అన్నిటిని కూడా మీరు చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? ఈజీగా చేసేయగలిగారా? సెట్లో అయితే చాలా ఈజీగా వచ్చింది సార్. ఎందుకు అంటే నేను రవికాంత్ 1 month రిహర్సల్స్ వర్క్షాప్లు పెట్టేసుకున్నాం. అంటే ప్రతి సీన్ని తీసేసుకొని ఈ సీన్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని రవి నాకు డిస్కస్ చేశాడు. అండ్ అన్ని ఇద్దరు డిస్కస్ చేసుకొని సెట్ పైనకి వెళ్ళాం కాబట్టి ఈజీగా అయిపోయింది సెట్లు. ఓకే. అండ్ ఎలా అనిపించింది అంటే సార్ నాకు ఒక థ్రిల్ ఇస్తుంది సార్. అంటే ఇప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని అంటే ఇప్పుడు ఏడ్చే సీన్ ఉందనుకోండి, అది ఒకవేళ అది కరెక్ట్గా చేయగలిగాను డైరెక్టర్కి నచ్చిందంటే ఆ మూమెంట్లో అదొక క్రేజీ థ్రిల్ ఇస్తుంది.